30,000తో స్టార్ట్ చేసి విత్ ఇన్ 2.5 years లో 60 లక్షల అప్పు తీర్చగలిగినాను. విత్ ఇన్ 2.5 years లో 60 లక్షల రూపాయలు అప్పు తీర్చాను. ఆఖరికి చెప్పులు లేకుండా సమ్మర్ అంటే మార్చి ఏప్రిల్ మేలో కాలినడక నడిచాను, చెప్పులు లేకుండా కాలుతున్నా కూడా. మా ఊర్లో మా బంధువుల దగ్గరికి వెళ్తే ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదండి, డబ్బులు ఎక్కడ అడుగుతాడని. 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. అంటే నాకు ఏం రాదు, ఇడ్లీ రాదు, దోశ రాదు, బోండా రాదు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లో హోమ్ వర్క్ డ్యూటీ చేసుకుంటూ బిజినెస్ సర్వీసుకుంటూ నా సపోర్టింగ్ మా మిసెస్ అంటే మా ఫుల్ సపోర్టింగ్. నా ఫోన్ అమ్మి 10,000 రూపాయలు తీసుకుని 30,000 రూపాయలతో 3 లీటర్ల గ్రైండర్ కొనుక్కోవడం జరిగింది. ఫస్ట్ డే 3,750 రూపాయలు గిరాక్ కావడం జరిగింది. అంతా తీసేను 750 రూపాయలు మిగిలింది. ఇంకోటి ఏంటంటే చట్నీ ఫేమస్ మనం నెంబర్ 1 పల్లి. ఇప్పుడు కిలో అండి 135 రూపీస్ పల్లి అండి. నెంబర్ 1 పల్లి మనం వేస్తాం. కొత్తగా పెట్టిన వాళ్ళకి నా సలహా ఏంటంటే ఆలోచించండి, ఒకరికి 10 సార్లు ఆలోచించండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాతో నేను ఈ రోజు వీడియోలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఈ దోసబండి పెట్టిన పేరయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో హోమ్ గార్డ్ గా వర్క్ చేస్తూనే దోసబండి బిజినెస్ అనుకోని పరిస్థితుల్లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మనలో చాలా మంది జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలి అనుకుంటారు. వాళ్ళకి ఈ వీడియో వల్ల చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి. నా పేరు పీరయ్య, మాది కడప డిస్ట్రిక్ట్ మైలాకల విలేజ్, పెళ్లిమర మండలం, కడప డిస్ట్రిక్ట్. యాక్చువల్ గా నేను 2007లో హైదరాబాద్ రావడం జరిగింది. ఒక జాబులో సెలెక్ట్ అయ్యి జాబ్ చేసుకుంటున్నాను. 2017లో ఒక నమ్మి 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి కడపలో బ్యూటీ పార్లర్ పెట్టడం జరిగింది. ఓకే, అందులో నమ్మేవాడు మోసం చేయడం వల్ల 60 లక్షలు లాస్ అయిపోయాను. రీసెంట్ గా 2017లో లాస్ కావడం వల్ల హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ పోషిస్తున్నాను. 60 లక్షలు నా జీతం. అప్పుడు మహా అయితే 18,000 20,000 డ్యూటీలో. 60 లక్షలు పెట్టుబడి నన్ను నమ్మి నా ఫ్రెండ్స్ 60 లక్షలు అప్పు ఇవ్వడం జరిగింది. ఓకే, అప్పటికి మోసమైందని తెలుసుకున్న తర్వాత ఏం లేదు, 60 లక్షలు పెట్టిన పెట్టుబడి 3,45,000 రూపాయలు 45,000 అమ్మడం జరిగింది. 60 లక్షలు పెట్టుబడితో పెట్టిన బిజినెస్ 3,45,000 అమ్మేసినాను. అమ్మేసి ఒక కారు మా మిసెస్ జరుగుతున్నారు, బంగారు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మంచాలు అన్ని అమ్ముకున్నాను. ఏం చేయాలో తెలియక ఈ టిఫిన్ సెంటర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ టిఫిన్ సెంటర్ ఫీల్డ్ కు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డబ్బులు లేవు. ఏం చేయాలి ఏంటి ఎలాగని ఆలోచిస్తే నా దగ్గర ఒక ఫోన్ ఉంటే ఫోన్ అమ్మితే 10,000 రూపాయలు వచ్చింది. ఒక తెలిసిన కొలీగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. ఆ ఫ్రెండ్ 20,000 రూపాయలు ఫైనాన్స్ ఇప్పడం జరిగింది. ఆ 20,000 ప్లస్ నా దగ్గర ఉన్న 10,000 ఒక 3 లీటర్ల గ్రైండర్ కొనుక్కొని ఈ హోటల్ పెట్టడం జరిగింది. ఈ హోటల్ అప్పుడు ఈ హోటల్ అలాంటి బండి పైన స్టార్ట్ చేశాను. కానీ 60 లక్షల అప్పు 2 సంవత్సరాలు అవుతాయి, చాలా తక్కువ టైము, ఎక్కువ టార్గెట్. కానీ ఈ 2 సంవత్సరాల టైంలో 60 లక్షలు సంపాదించి అప్పు తీర్చడానికి ఏ కష్టాలు పడ్డారు, ఏ టైంకి లేవాల్సి వచ్చేది, మెటీరియల్ పరంగా కానీ డబ్బుల పరంగా కానీ డైలీ రొటేషన్ అవ్వాలి. సో అవన్నీ మా వ్యూవర్స్ కి షేర్ చేయండి. 2018 దసరాకు ఓపెన్ చేశానండి. చేసి విత్ డ్యూటీ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రైవింగ్ చేస్తాను అనమాట. పెట్రోల్ కార్ డ్యూటీ చేసుకుంటూ వచ్చి రుబ్బింగ్ చేసుకుంటూ టైం. అప్పుడు మాకు సార్ సపోర్ట్ ఇచ్చిండే మా సిఏ గారు, ఆయన పుణ్యమ్మ అని ఈ రోజు ఈ కాల పని నిలబడ్డాను. అప్పుడు నైట్ 10 o'clock స్టార్ట్ చేసేవాడిని, మిడ్ నైట్ 3 to 4 లోపల క్లోజ్ చేసేవాడిని. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 to 7 లోపల వేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవాడిని. ఒక పక్కన జాబ్, ఒక పక్క టిఫిన్ సెంటర్, మళ్ళీ ప్లేట్లు, చట్నీ కవర్లు, క్యారీ ఫ్లవర్స్, గ్యాస్ సిలిండర్లు, పచ్చిమిరకాయలు, ఆలు, ఆనియన్స్ ఇవన్నీ తెచ్చి అరేంజ్ చేసి వెళ్ళిపోయాను మళ్ళీ డ్యూటీకి. కలింగరా సార్, ఆయన మా మహానుభావుడి దేవుడు. ఆయన హైదరాబాద్ సిటీ పోలీస్ సార్. ఆయన పుణ్యముని పెడుతున్నాను, కలింగ టిఫిన్స్ అని పెట్టున్నాను. ఆయన పుణ్యమని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఎక్కడో చనిపోవాల్సిన వ్యక్తిని నా 3 ఆడపిల్లలు నేను మా హ్యాంగింగ్ చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఆ పొజిషన్ వెళ్ళిపోయినాను. ఒకరోజు డ్యూటీకి వెళ్తూ డ్రైవింగ్ చేస్తుంటే సార్ అడిగాడు, ఏం రా డల్ కొన్నావు, ఏమైంది సార్? ఇలా ప్రాబ్లమ్స్ ఇలా అయిపోయినాను. అవునా, మరి ఏం చేద్దాం అనుకున్నాం? టిఫిన్ సెంటర్ పెట్టాలి సార్. సరే, ఎవరు నడిపిస్తారు? మా మిసెస్ నడిపించుకుంటారు సార్. ఓకే, ప్లేస్ చూసుకో, ఏదైనా మంచిగా నేను చూసుకుంటాను, నీకు అవసరమైతే ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తాను సార్ చెప్పడం జరిగింది. ఆయన పుణ్యమని ఈ రోజు నేను ఇంత హ్యాపీ అయ్యి ఇంత లెవెల్కి వచ్చాను. అప్పు తీసుకొని 10 రూపాయలు సంపాదించుకున్నాను. 10 రూపాయలు ఎంత వస్తుందో అంతే కష్టం కూడా ఉంటుంది ఇందులో. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చినాయంటే 1000 రూపాయలకు 2,000 కష్టం ఉంటుంది. అవునన్నా. అంటే యాక్చువల్లీ నేను అప్పట్లో మాస్టర్లు ఎవరిని పెట్టుకోలేదు.
నా సొంతంగా చేసుకున్నాను. నాది ఈ పని, నేను మాస్టర్ల పైన ఆధారపడలేదు. ఈ ఫీల్డ్ అయినా నాకు రాదు. చూస్తూ మా మాస్టర్లు వేస్తుంటే చూస్తూ నేర్చుకున్న వర్క్ ఇది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా వేయాలి, ఎలా కలపాలి, పిండి ఎలా కలపాలి, దోశ ఎలా వేయాలి ఎవరు నేర్పలేదు. జస్ట్ చూస్తూ నేర్చుకున్న పని ఇది. ఓకే, మాస్టర్లు అంటే ఎక్కడ నేర్చుకున్నారన్న మీరు? ఇక్కడే నేర్చుకున్నాను. ఇక్కడే నేర్చుకున్నాను. బొండ తీసుకురా సార్, ఇక్కడే చూసి నేర్చుకుందే. జస్ట్ చూస్తూ నేర్చుకున్నదే. ఫస్ట్ మొదటిగా ఈ బండి మొదలు పెట్టినప్పుడు ఎంత మంది ఉండేవాళ్ళన్నా మీకు హెల్పర్లు గానీ? చేశారండి, ఒక్కరే. ఎవరు? ఒక్క మాస్టర్ ఉండే, ఇంద్రజిత్ మాస్టర్ అని. ఓకే, ఆయన పుణ్యమా అని ఆయన నేర్పించింది. ఓకే, ఈ బోండా అంటే కూడా తెలియదు మాకు. మా కడప డిస్ట్రిక్ట్ లో ఈ బోండా అనేది వేరు. ఓకే, ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసి నేర్చుకుంది. ఆ మాస్టర్ సోడా ఇంత వేసుకోవాలి, ఇంత వాటర్ వేసుకోవాలి, ఇన్ని కిలోలకి ఇంత వేసుకోవాలి అని చెప్పాడు. ఫస్ట్ డే చేసినాం, కానీ సోడా ఎక్కువైంది, ఆయిల్ ఎక్కువ తాగింది. ఓకే, సెకండ్ డే కొద్దిగా తక్కువ వేసాము, కొద్దిగా గట్టిగా వచ్చింది. థర్డ్ డే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ డే సెకండ్ డే ఏదైనా ఖరాబ్ అయినప్పుడు థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే కవర్ అయ్యేది. కొంతమంది హోటల్ ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ కోసం ఈవినింగ్ గ్రైండింగ్ చేసి రేపు మార్నింగ్ అలా పెట్టేసి వెళ్తారు, నైట్ అంతా పులుస్తుంది. కానీ మేము అలా కాదు, మేము 3 o'clock గ్రైండింగ్ చేసి డైరెక్ట్ ఇక్కడికే తీసేసేస్తాం. అందువలన కొద్దిగా ఒక 1/2 కిలో ఇడ్లీ పిండి కానీ పాతి పెడతాము. చట్నీ మిగిలిందంటే చట్నీ మొత్తం తీసుకుని మురికాలో పడేయడం, అంతేగాని రేపటికి మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టేసి దానికి ఇక్కడ తెచ్చినామనుకో, ఆ ఫ్రిడ్జ్ లో పెట్టిన చట్నీ అనేది వాటర్ బయటకు వచ్చేస్తుంది. చట్నీ ఎవ్రీ 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్ చేంజ్ అయిపోతుంది, పులుపు ఎక్కుతుంది. అప్పుడు కస్టమర్ తినే వాళ్ళు చెప్తుంటారు, కానీ ఈ రోజు తినేవాడు రేపు రారు కస్టమర్. మన కస్టమర్లు దేవుళ్ళతో సమానం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. కస్టమర్ మనకి దేవుళ్ళు. వాళ్ళు తింటేనే మనకి 10 రూపాయలు వస్తాయి. అది కస్టమర్ సాటిస్ఫైడ్ అయితేనే నేను డబ్బులు అడుగుతాను. అన్న మీరు సాటిస్ఫైడా, ఓకే ఇవ్వండి, లేదా ఓకే పర్లేదు, నచ్చకపోతే చెప్పండి, ఇంకో దోశ వేసిస్తాను. నచ్చకపోతే ఇడ్లీ అయినా తీసుకోండి, ఇడ్లీ నచ్చలేదు అన్న ఓకే బోండా తీసుకుంటారా. ఇక్కడ చాలా మంది ఈ కృష్ణానగర్ ఫీల్డ్ లో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, కస్టమర్లు. జూనియర్ ఆర్టిస్టులు ఒక రోజు షూటింగ్ ఉంటుంది, ఒక రోజు ఉండదు. అలాంటప్పుడు వచ్చి అడుగుతారు, అన్న ఇవాళ లేదు రేపు ఇస్తాము. ఓకే తిను, మనం అన్నం పెట్టినామంటే దాని అంత పుణ్యం ఇంకోటి ఉండదు. అంటే ఇడ్లైనా సరే పుణ్యంతోనే సమానం, అన్నంతోనే సమానం. 2018 నుంచి ఇప్పటి వరకు ఎంత మంది పెట్టినాము. యాక్చువల్ గా తాగిన వాళ్ళకి మాత్రం అసలు పెట్టను, తాగి వచ్చి అడిగినారంటే అసలు పెట్టను. ఇప్పుడు ఏజ్ పర్సన్స్ వస్తారు, 70-80 years, కొద్ది ముచ్చుకోళ్ళు, కుంటోళ్ళు, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్ పర్సన్స్ చాలా మంది వస్తారు. అలాంటి 100% పెడతాను నేను. ఎందుకంటే నేను ఆ బాధ నుంచి వచ్చాను కాబట్టి. 60 లక్షల పాతాళం లోకంలోకి వెళ్ళి గడ్డకు వచ్చినా ఆ బాధ వాల్యూ నాకు తెలుసు. ఎవరైతే కొనుక్కోలేని స్థితిలో ఉంటారో లేకపోతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే పెడతారు, 100% పెడతాను. తాగుబోతులకి ఇక్కడ తాగుబోతులు వస్తారు, వాళ్ళని కూడా సంబంధించుకుంటారు. ఓర్పడుతుంది, తాగి వచ్చి రూబాబు చేస్తారు చాలా మంది. అన్న కొంతమంది ఏంటంటే డబ్బులు ఎవరు, కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు. మా ముందర తినేసి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఆయన కూడా మేము అడగము. ఏదో ఆయన దగ్గర లేదు, ఉన్న రోజు వస్తాడు కదా. 100% తిన్న వాళ్ళు నెక్స్ట్ డే వస్తారు, అరే నేను తాగి తిని వెళ్ళాను, వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఇస్తారు. జూనియర్ ఆర్టిస్టులు ఎక్కడో ఊర్ల నుంచి వచ్చి ఒకరోజు షూటింగ్ వెళ్తే 500 ఇస్తారు. వాళ్ళందరూ మేము ఎక్స్క్యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇవాళ జరిగిన పేమెంట్ ఇవ్వరు కదా, రేపు ఎల్లుండో 2 days ఇస్తారు. అలాంటి కూడా మేము ఎక్స్క్యూజ్ చేస్తామండి. ఎందుకంటే మేము ఆ బాధ నుంచి ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ కూడా నేను ఫస్ట్ 2 రోజులు ఉన్నాయి ఈ అప్పు 60 లక్షలు పోట్టుకున్న తర్వాత. ఆ బాధ నాకు వాల్యూ తెలుసు కాబట్టి నేను వచ్చిన కస్టమర్లు కూడా సాటిస్ఫై చేస్తున్నాను. లేకపోయినా పర్లేదు, రేపు ఉన్న మనీ కూడా ఫుడ్ పెడుతుంటాము. మా మిసెస్ అని సపోర్టింగ్ అంటారు కదా పెద్దలు, ఆడదానికి సపోర్ట్ ఉంటే ఎంత దూరమైన వెళ్ళొచ్చని పెద్దలు సామెత ఉంది కదా. ఆమె సపోర్ట్ వల్ల ఈ రోజు ఈ స్థాయిలో నన్ను. ఆఫ్టర్ ఆల్ నా జీతం 18,000 నుంచి 20,000 ఉంటుండే. అలాంటిది నన్ను 60 లక్షలు ఇచ్చినారు, పోగొట్టుకున్నా. నా మిసెస్ సపోర్ట్ వల్ల 60 లక్షలు అప్పు కూడా తీర్చగలిగిన. మీరు ఇప్పుడు ఈ గత 2.5 సంవత్సరాలుగా ఇదే వ్యాపారంలో ఉన్నారన్న, ఇదే టిఫిన్ సెంటర్ వ్యాపారంలోనే ఉన్నారు. చిన్న బండి నుండి స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఈ మీ సార్ పేరు మీద కళింగ టిఫిన్స్ అని పెట్టుకునే వరకు వచ్చారు. సో ఇక్కడ నుండి ఆ బండి నుండి ఇక్కడ వరకు వచ్చే వరకు, ఐ మీన్ ఆ బండి దగ్గర నుండి ఇక్కడికి డెవలప్ అయ్యేంత వరకు మీ సక్సెస్ లో మీ భార్య, మీ వైఫ్ గురించి ఆల్రెడీ చెప్పారు, కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు? మీ తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, బ్రదర్స్, ఇంకా ఎవరు ఉన్నారు? నా టిఫిన్ సెంటర్ సక్సెస్ఫుల్ కానీ కారణం మా మిస్సెస్ ఫస్ట్, సెకండ్ మా మాస్టర్స్. మాస్టర్స్ లేకపోతే నేను లేను. ఎందుకంటే ఆ ఫీల్డ్ లో నాకు తెలియదు, కొత్త 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. అంటే నాకు ఏం రాదు, ఇడ్లీ రాదు, దోశ రాదు, బోండా రాదు. మా మిస్సెస్ ప్రిపేర్ చేస్తుండే. అప్పుడు నేను జాబ్కి వెళ్తుండే, మా మిస్సెస్ ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి ప్రిపేర్ చేస్తుండే. ఆమెకు తెలుసు, అంటే లేడీస్ కాబట్టి ఇడ్లీ పిండి ఎలా చేయాలి, దోశ ఎలా చేయాలి ఆమెకు తెలుసు.
సెకండ్ మా మాస్టర్స్ అండి, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. మా మాస్టర్స్ వీరా మాస్టర్, రాజేష్ మాస్టర్, తమిళనాడు ఆయనది. తర్వాత మా తల్లిదండ్రులు, ఆయన తమిళనాడు అండి, రాజేష్ మాస్టర్ అని. ఈయన మన ఆంధ్ర మనిషి వీరా అని. వీళ్ళ ప్రోత్సాహం నాకు ఎంతో ఉందండి. ఎందుకంటే మాస్టర్ లేనప్పుడు మనం ఏం చేయలేము. ఒక్క మాస్టర్ రాకపోయినా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు అన్ని రోజులు బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి లేదు, అన్ని రోజులు సక్సెస్ కాదండి. ఇప్పుడు శాలరీ వస్తుంది, ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తారు, తింటారు, బిర్యానీ తింటారు, నచ్చిన వాళ్ళు ఇడ్లీ దోశ తింటారు, ఎగ్ దోశ తింటారు, కారం దోశ తింటారు. మనకు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఒకటి ఉంటుంది, 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కొద్ది డల్ అవుతుంది. మళ్ళీ అంటే ఒక 3-4,000 డిఫరెంట్ వస్తుంది. షూటింగ్ కూడా వెళ్తారు, ఈవేళ షూటింగ్ అంటే రేపు అమౌంట్ ఇస్తే వచ్చి తింటారు, రేపు షూటింగ్ లేదు. అలాంటప్పుడు అయితే వాళ్ళు రారు కస్టమర్, అంటే మనకు తగ్గుతూ వస్తుంది. అప్పుడు మేము కూడా మాల్ ఏం చేస్తామంటే 14 కిలో వేసి పోండా 12 కిలోలు వేస్తాము. 20వ తారీఖు వచ్చింది ఇంకో 2 కిలోలు తగ్గిస్తాము. అలా తగ్గించుకుంటూ వస్తాం అన్నమాట. అయితే నిన్న ఇందాక నేను షాప్ దగ్గర వచ్చినప్పుడు మీరు ఫస్ట్ నాతో షేర్ చేసుకున్నారు, నిన్న బిజినెస్ అసలు ఏం జరగలేదు, మొత్తం పడేయాల్సి వచ్చింది. ఇది నిన్న చట్నీ ఉండదండి, యాక్చువల్లీ ఇది గట్టి చట్నీ ఇంత ఉన్నది, గట్టిని ఇంత పడేసాను. ఈ చట్నీ మొత్తం పడేసారు, ఫ్రిడ్జ్ లో పెట్టుకునేది ఎక్కడ పెట్టుకోలేదు, తీసుకెళ్ళి 3 రోజులు పడేసాను. ఎందుకంటే మనకు కస్టమర్స్ హెల్త్ ఇంపార్టెంట్. మనకు ఈ రోజు తిన్న వాళ్ళు బాగుందంటే నేను రేపు వస్తారండి. మనం ఈ 500, 300, 400 రూపీస్ కోసం మనం ఆశించాం అంటే మొత్తం క్యాష్ కౌంటర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మనకు అయ్యే క్యాష్ కౌంటర్ ఉదాహరణకు 14,000, 15,000, 15,000, 16,000 మొత్తం పైన ఎఫెక్ట్ పడుతుంది. అలాగని ఏం మిగిలిన మొత్తం పడేస్తానండి. రోజుకి ముడి సరుకు రా మెటీరియల్ ఎంత అవుతుంది? మినిమం 4,500 to 5,000 అవుతుందండి. మనకు కావాల్సిన పప్పు గాని, చట్నీకి పల్లీలు గాని, ఇవన్నీ ఏమైనా కానీ మనకు 4,000 to 5,000 కంపల్సరీ అవుతుందండి రోజుకి. లేబర్ చార్జెస్ ఒక్కొక్కరికి 750 రూపీస్ to 800 ఇస్తారండి. 800 ఇస్తారు. దోశ మాస్టర్ కి ఎంత ఇస్తారన్న? రోజు మాస్టర్ కి 800 అండి. డైలీ అయ్యే ఖర్చులు అనేవి డైలీ అవుతాయి. 4,500, 3,900 ఇలాగ అవుతాయండి. ఓకే, మనం దాచిపెట్టుకోవడం ఏముండదండి ఇందులో, అంతా ఓపెన్ ఉంటుంది మన దగ్గర. మా మాస్టర్లకు ఒకటే తెస్తానండి, ఇలా 4,000 ఇలా అవుతాయండి. మా మాస్టర్లకి ఏమన్నా తక్కువ వస్తుంది, మీకు డబ్బులు లేదంటే క్యాష్ కౌంటర్ తీసుకుని ముందర వేసేస్తాను. కూర్చోండి, రూపాయలు ఎంత పడుతుంది, ఎంత క్యాష్ వచ్చింది, ఎంత గుడ్లకు పెట్టినాను, ఎంత ప్లేట్లకి పెట్టాను, ఎంత చట్నీ పెట్టాను, కూర్చోండి. అంత మనుషులానే చూసుకుంటారు. ఇంకా మాస్టర్లు కూడా ఇంట్లో మనుషులానే చూసుకుంటారు. నా ఫ్యామిలీ, నా బ్రదర్ లెక్క చూసుకుంటాను. లాభ నష్టాలు వాళ్ళతోనే డిస్కస్. నాకు లాస్ వచ్చినా పర్లేదు, ఫస్ట్ నా మాస్టర్లకు జీతాలు ఇస్తాను. నా మాస్టర్లు అడుగుతారు, అన్న ఎంతో మంది అయితే డ్యూటీ చేసినాము, ఎంతో మంది వారం 10 రోజులు 15 రోజులు కూడా నాకు పెండింగ్ పెడతారు, నువ్వు డైలీ ఇస్తావన్నా, నువ్వు సంతోషంగా ఉంటేనే నా దగ్గర వచ్చి పని చేయగలుగుతావు. నీకు జీతం పెడితే నెక్స్ట్ టైం 1 day 2 days ఇస్తావు, థర్టీ నువ్వు రావు కదా. నీకు ఫ్యామిలీ ఉంది, నీకు పిల్లలు కిరాయిలు కట్టాలి, నీకు ఇంట్లో పోషణ జరగాలి కదా. నేను 6 years టిఫిన్ జరగబట్టి ఈ పొద్దుటికి ఏ మాస్టర్ కూడా 1 రూపాయి జీతం ఆపలేదు. నాకు రాకపోయినా పర్లేదు, నా చేతి నుంచి మాక్సిమం అవుతాయండి గిరాకు, నష్టమవుతారు. పెట్టుబడికైనా వస్తుంది ఆయన 1 రోజు. నా మాస్టర్లకు జీతాలు ఇచ్చి పంపిస్తాను, వాళ్ళు సంతోషపరిస్తేనే మనం హ్యాపీ. వాళ్ళని బాధపడినామంటే వాళ్ళ ఉసురు మనకు తగులుతారు. అయితే ఇప్పుడు మీలాగే చాలా మంది జాబ్ చేసే ఎంప్లాయీలు, ఇప్పుడు నేనే తీసుకోండి, లేకపోతే ఈ అన్నం తీసుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, చిన్నగా పని చేసుకునే వాళ్ళు, లేకపోతే మేస్త్రి పని చేసుకునే వాళ్ళు, ఇలా ఎవరైనా కానీ ఇలాగా ఒక షాప్ పెట్టుకోవాలి, టిఫిన్ బండి పెట్టుకోవాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? దీనిలో వచ్చే లోటుపాట్లు ఏంటి, లాభ నష్టాలు ఏంటి? నాకు దగ్గర టిఫిన్ పెట్టినప్పటి నుంచి 100 మంది, 100 మెంబర్స్, 150 మెంబర్స్ అడిగింటారండి, అన్న ఎలా పెట్టావు, ఎలా స్టార్ట్ చేసావు. ఒకటండి, పెట్టాలనుకున్న వాళ్ళు ఆలోచించండి. మనకు కొద్ది గొప్ప 100కు ఒక 30% అని మనకు వర్క్ వచ్చింది. మాస్టర్ల పైన ఆధారపడ్డామంటే మళ్ళీ మోసపోయినట్టండి. ఓకే, నా అదృష్టమో నా దురదృష్టమే కానీ నాకు ఇంద్రజిత్ అనే మాస్టర్ నాకు సపోర్ట్ ఇచ్చింది, ఆయన వల్ల నేను ఇప్పుడు బోండాకి మీరు మాస్టర్ పెట్టుకోకుండా మీరే సొంతంగా చేసుకున్నాను. ఒకరికి 10 సార్లు ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టి ఎక్కువ రాబట్టండి ఆదాయం. పని వాళ్ళ మీద ఎక్కువ పని వాళ్ళ పైన 100కు 200% ఆధారపడకూడదు. కొంతమంది మాస్టర్స్ ఏం చేస్తారంటే నాకు అడ్వాన్స్ 1,50,000 అడ్వాన్స్ నీ దగ్గరకు వస్తుంటారు, అస్సలు ఇవ్వకూడదు. వాళ్ళు డైలీ ఇవ్వాలి, పిలుచుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత మెటీరియల్ వాడుతున్నారు, ఇవన్నీ మనం చూసుకోవాలి. మోస్ట్లీ మనము మాస్టర్ల పైన ఆధారపడకుండా మన సొంత కష్టం పైన ఆధారపడాలి. మాస్టర్లు ఏముందండి, ఈడ కాకుండా ఇంకోసారి డ్యూటీ దొరుకుతుంది వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళలేవు కదా, అది నువ్వు వెళ్ళలేవు, నీ కష్టం నువ్వే పడాలి. మాస్టర్ ఇప్పుడు నాకు మాస్టర్ రాలేదు, నా దగ్గర మినిమం 3-4 ఉంటారు, 2 ఉన్నారు.
ఒక ఆయన ఊరికి వెళ్తానని చెప్పి వారంలో తిరిగి వస్తాను. ఇప్పుడు 2 వారాలు అయిపోయింది రాలేదు. ఆయన వస్తారని నేను వెయిట్ చేయలేదు. ఆయన రాకపోయినా నేను వేసుకుంటాను, ఇడ్లీ వేసుకుంటాను, చట్నీ వేసుకుంటున్నాను, ప్లేట్లు అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. మాస్టర్ల పైన ఆధారపడకూడదు. నాకు మినిమం 4 మాస్టర్లు ఉంటారండి. చూడండి, ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు ఉన్నారని వాళ్ళ పైన కూడా భారం లేదు. నేను కట్టుకున్నాను, వైఫ్ నేను ఇడ్లీ దోశ ఫోన్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు కష్టపెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళపైన బొరు వేయకూడదు. నువ్వు వేయి ఇడ్లీ వేయి బోండ పెట్టి కస్టమర్ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టకూడదు అని మనం కూడా వేసుకుంటే వాళ్ళు కూడా కొద్దిగా బలం అనేది తగ్గుతుంది. అవును, హ్యాపీగా డ్యూటీ చేయగలుగుతారు. వాళ్ళు ఒక పక్క బోండ వేసుకుని ఒక పక్క దోశ వెళ్ళి కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకు మెంటల్ ప్రెజర్ పెట్టకూడదు మైండ్. అది అండి. సో మనకు కూడా ఎంతో కొంత పని రావాలి. పేరయ్య గారి లైఫ్ జర్నీ అండ్ ఆయన మనతో ఓపెన్ గా షేర్ చేసుకున్న బిజినెస్ టిప్స్. ఈ దోశ బండి యూసఫ్గూడ మెట్రో పిల్లర్ నెంబర్ 1551 దగ్గర ఉంటుంది. ఇటువైపు వస్తే పక్కా ట్రై చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.